అప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. చాలు. ప్రభునందు పేర మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఎస్తేరు గ్రంథములో నుండి నూతనమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఎస్తేరు గ్రంథములో ముఖ్యమైనటువంటి లేక ప్రధాన పాత్ర పోషించిన ఈ గ్రంథంలో కథానాయకుడిగా ఉన్నటువంటి మొర్దెకైని గురించి మనం ధ్యానిస్తున్నాం. మొర్దెకై రాజు గుమ్మమునొద్ద కూర్చుండి ఉండెను అన్నాడు. రాజు గుమ్మమునొద్ద అతడు కూర్చున్నాడు. రాజు గుమ్మమునొద్ద కూర్చుంటాడు ఆయన. రాజు యొక్క గుమ్మముల యొద్ద కూర్చోవటం ఏంటి? రాజు గుమ్మం దగ్గర ఎందుకు కూర్చున్నాడు? మనము లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే రాజు గుమ్మము దగ్గర అతడు కూర్చున్నాడు అని చెప్పి చాలా విషయాలు మనకు చాలా సందర్భాలు ఈ మాట మనకు తటస్థపడతా ఉంటుంది. ఈ గ్రంథంలో రాజు గుమ్మమునొద్ద కూర్చున్నాడు. మొర్దెకైని గురించి మనం పరిశీలన చేసినట్లయితే మొర్దెకై అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కొద్దిపాటి మనుష్యుడు అని అర్థం. మొర్దెకై అనే పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. మొదటి వ్యక్తి ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో 6వ వచనంలో మొర్దెకై అని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఇతడు బబులోను చెర నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదుల ప్రధానులలో ఒకడైనటువంటి మొర్దెకై. బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదుల ప్రధానులలో ఒకడు. రెండో వ్యక్తి ఎస్తేరు గ్రంథములో మనకు కనబడుతున్నటువంటి లేక ప్రధాన పాత్ర పోషించినటువంటి మొర్దెకై. ఇతను గూర్చి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం మొదలుకొని 10వ అధ్యాయం 3వ వచనం వరకు సుమారు 53 సార్లు మొర్దెకై అనే ఈ పేరు ప్రస్తావించబడింది. ఈ మొర్దెకై ఈ పేరుని కలిగి ఉండటానికి కారణం ఏంటి అనే విషయాన్ని గురించి చూస్తే, ఈ పేరు బబులోను సామ్రాజ్యం యొక్క పేరు. ఇది బబులోనీల పేరు. ఈ పేరు ఎందుకు ఎలా పెట్టబడింది అనే విషయాన్ని గురించి చూస్తే, బబులోను దేశంలో చాలా దేవతలు ఉన్నాయి. ఆ దేవతలో మర్దుక్ అనేటువంటి ఒక దేవత ఉంది. ఈ దేవత 5వ శతాబ్దంలో అధికారముగా పేరు పొందినటువంటి ఒక దేవతగా చరిత్ర చెప్తా ఉంది. ఆ మర్దుక్ అనేటువంటి దేవత పేరును బట్టి ఇతనికి మొర్దెకై అని పేరు పెట్టబడింది అనేటువంటి విషయాన్ని చరిత్ర మనకు తెలియచేస్తుంది. అయితే ఈ మొర్దెకై బెన్యామీను గోత్రికుడని, ఇతడు యూదుడు అని
మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే పారసీక దేశంలో షూషాను కోటలో ఇతడు ఉన్నాడు. ఏమిటి కారణం అనే విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, 2వ అధ్యాయం 6వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ మొర్దెకై బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా రాజు అయినటువంటి యొకన్యాను చెరపట్టుకొని తీసుకొని బబులోనికి వెళ్ళినప్పుడు అతనితో పాటు రాజవంశీయులైనటువంటి యూదులను, యవనస్తులను ఆ బబులోను రాజు పట్టుకొని వెళ్ళాడు. అంటే యూదులు చెరపట్టబడ్డారు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదులను చెరపట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఇది క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో బబులోను రాజు యూదులను, ముఖ్యంగా యూదా రాజు అయిన యొకన్యాను చెరపట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు అతనితో పాటు ఎంతోమంది రాజకుమారులు, రాజవంశీయులు, యవనస్తులు ఎందరో పట్టబడ్డారు. ఆ పట్టబడినటువంటి వారిలో మొర్దెకై కూడా ఒక్కడుగా ఉన్నాడు అన్న సంగతి ఈ వచనం మనకు తెలియచేస్తుంది. అంటే మొర్దెకై బబులోను చెర, బబులోను శ్రమలో, బబులోను బాధల్లో మొర్దెకై ఉన్నాడు. ఆ బబులోను చెర ఎంతకాలము అని అంటే అది 70 సంవత్సరాల చెర. అది ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల చెర. ఇశ్రాయేలు ప్రజలు మొదటిగా ఐగుప్తు చెరకు వెళ్ళారు. ఆ ఐగుప్తు చెరలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు చెరను అనుభవించారు. ఇప్పుడు ఇశ్రాయేలు యూదా జనాంగం బబులోను చెరకు వెళ్ళారు. ఈ బబులోను చెర 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల బబులోను చెరలో మొర్దెకై ఉన్నాడు అని, ఆ చెర నుండే ఆ బబులోను దేశం యొక్క అధికారంలోను, తర్వాత ఆ బబులోను సామ్రాజ్యాన్ని పారసీక దేశం, పారసీక రాజులు హస్తగతం చేసుకున్న తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యములోను ఇతడు, ఈ మొర్దెకై ఉన్నాడు అన్న సంగతి మనము ఈ మాటలను బట్టి మనం గ్రహించాలి. అయితే ఈ మొర్దెకై పట్టబడినటువంటి విధానం అదంతా ఎప్పుడు ఎలా జరిగిందనే విషయాన్ని గురించి రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం నుండి 17వ వచనం వరకు, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే అక్కడ చెరపట్టబడినటువంటి విధానం అంతా కూడా మనకు అర్థమవుతుంది. కనుక ఇతడు ఆ యొకన్యా పట్టబడినప్పుడు పట్టబడినవాడు కనుక, బబులోను చెరకు వెళ్ళినవాడు కనుక, అతడు పట్టబడిన నాటి నుండి ఇప్పుడు పారసీక రాజు అయిన అహష్వేరోషు యొక్క పరిపాలనలో 3వ సంవత్సరం వరకు పరిశీలన చేస్తే ఇతని వయసు సుమారు 115 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం. ఇంత వయస్సు నుండి, ఇన్ని సంవత్సరాల నుండి అతడు ఆ యొక్క షూషాను కోటలో ఆయన ఉంటున్నాడు. ఆ చెరలో అతడు ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ మొర్దెకై ఇక్కడ మనం చూస్తున్నాము, ఇతడు ఈ గ్రంథములో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వచనములో 2వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తే ఆ మొర్దెకై ఎక్కడున్నాడంట? రాజు గుమ్మములో కూర్చొని ఉండెను అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. మొర్దెకై రాజు గుమ్మములో కూర్చోటం ఏంటి? మొర్దెకైని గురించి కొన్ని అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొర్దెకైని గురించిన కొన్ని సంగతులు, కొన్ని లక్షణాలు మనం మొర్దెకై నుండి మనము నేర్చుకోబోతున్నాం. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి, దేవుని మాటలు శ్రద్ధగా గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభునందు పేర మొర్దెకై రాజు గుమ్మము దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మము దగ్గర అతడు కూర్చోటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని గురించి
మనం పరిశీలన చేసినట్లయితే అతడు ఊరకనే కూర్చోలేదు. అతడు అక్కడ ఒక ఉద్యోగిగా ఉన్నాడు అన్నటువంటి సంగతిని గూర్చి మనం గ్రహించాలి. 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. చాలు, ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూస్తున్నాము, రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞ ప్రకారముగా, రాజాజ్ఞానుసారముగా హామానుకి ఏం చేస్తున్నారు? హామానుకి మోకాళ్ళు ఊని నమస్కారం చేస్తున్నారు. అర్థమైందా? వీళ్ళు రాజు సేవకులు అని చూస్తున్నాం. రాజు గుమ్మమునొద్ద ఉన్న రాజు సేవకులు అంటే వీళ్ళు వట్టివారు కాదు, వీళ్ళు ఉద్యోగస్తులు. ఆ రాజ్యములో వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు రాజు సేవకులు, వారు ఉద్యోగాల్లో ఉన్నారు. అయితే వీరికంటే గొప్పవానిగా, హెచ్చైన వానిగా, ఎక్కువ వానిగా తన పీఠమును పెద్దగా చేసి ఏర్పాటు చేశాడు రాజు హామానుని. ఆ హామాను ఏర్పాటైన దినం మొదలుకొని ఆ హామానుకి అందరూ నమస్కారం చేస్తున్నారు. ఎలాగూ అనంటే మోకాళ్ళు ఊని నమస్కారం చేయాలి. అదైనా ఎలా చేయాలి? మోకాళ్ళు ఊని నమస్కారం చేయాలి. అలాగున ఆ రాజు గుమ్మమునద్ద ఉన్న రాజు సేవకులందరూ నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకై కూడా అక్కడే ఉన్నట్లుగా చూస్తున్న మాటల్లో, మొర్దెకై కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే రాజు సేవకుల్లో ఒకడుగా ఉన్నాడు అని చెప్పి గ్రహించాలి. అంటే ఇతడు కూడా రాజ ఉద్యోగములో, ఆ రాజ్యం యొక్క ఉద్యోగములో అతడు ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. అయితే అందరూ మోకాళ్ళు ఊని హామానికి నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ మొర్దెకై మాత్రం వంగకయు నమస్కారము చేయకుండా ఉన్నాడు. ఇతడు వంగటలేదు, నమస్కారం కూడా చేయట్లేదు. అయితే అక్కడ ఉన్న రాజు గుమ్మమునొద్దున్న రాజు సేవకులు ఈయన అడుగుతున్నారు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు అని మొర్దెకైని అడిగారు. అదైనా అంటే తన తోటి ఉద్యోగస్తులు ఆయన అడుగుతున్నారు, ఎందుకు నువ్వు రాజాజ్ఞను మీరుతున్నావు? నువ్వెందుకు మోకాళ్ళ మీదకి వంగటలేదు? ఎందుకు నమస్కారం చేయట్లేదు? ఆయన మన మీద గొప్ప అధికారిగా ఉన్నాడు కదా, హామానికి మేమందరం నమస్కారం చేస్తున్నాము కదా, నువ్వెందుకు నమస్కరించవు అని చెప్పి అడుగుతున్నారు. తోటి ఉద్యోగస్తులు అతన్ని అడుగుతున్నారు. కానీ అతడు మౌనంగానే ఉన్నాడు. తర్వాత తన సంగతిని తర్వాత చెప్తాడు. అయితే ఎందుకు ఈ మాట నేను చదివించాను అంటే, మొర్దెకై ఒట్టివాడు కాదు, మొర్దెకై ఇంకా చెరలో ఉన్నవాడు కాదు. వెళ్ళింది చెరలోనికే, కానీ ఆ చెరలో ఉండి కూడా అతడు రాజు ఉద్యోగాన్ని అతడు సంపాదించుకున్నాడు. రాజు యొక్క ఉద్యోగస్తునిగా అతడు మార్చబడ్డాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ప్రభునందు పేర బబులోను దేశములో కానీ, మాదియా పారసిక సామ్రాజ్యములో కానీ ఉన్నటువంటి యూదులలో అనేకులు రాజ ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు. పట్టబడింది చెరలోనికే, కానీ ఉద్యోగస్తులుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే మనకు బైబిల్ గ్రంథములో అన్యుల రాజ్యాలలో లేకపోతే అన్యుల రాజుల యొద్ద యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు ఉద్యోగాలు చేసి ఉన్నతమైన అధికారాల్లో ఉన్నవారు ఎవరు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, ఐగుప్తు రాజైన, ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో ఎదుట లేక ఫరో సంస్థానములో యోసేపు గొప్ప అధికారిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేశము అన్యుల దేశమే, రాజ్యము అన్యుల రాజ్యమే. అక్కడ రాజు అన్యుడైన రాజే, కానీ
ఆ అన్యుల దేశములో, అన్యుల రాజ్యములో, అన్యుడైన ఫరో యొద్ద లేక సంస్థానములో యోసేపు ఒక అధికారిగా కనబడుతున్నాడు, ఒక ప్రధానమంత్రిగా కనబడుతున్నాడు. అతడి దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకొని అతన్ని అక్కడ నిలబెట్టినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే బబులోను దేశంలో బబులోను రాజైన ఏ రాజు యూదులను చెరపట్టుకొని వెళ్ళాడో, ఏ రాజు యూదులను హింసించాడో, ఏ రాజు యూదులను బాధ పెట్టాడో, ఆ అన్యుల రాజైన నెబుకద్నెజరు యొక్క సంస్థానములో దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అదే రాజు యొద్ద, అదే రాజ్యములో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అధికారులుగా ఉన్నట్లుగా లేక రాజు ఉద్యోగస్తులుగా వారు ఉన్నట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తాం. స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఇలాగూ రాజులు అక్కడ ఉన్నట్లుగా, రాజులుగా వారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పారసీక రాజ్యములో కానీ లేక బబులోను సామ్రాజ్యములో కానీ ఇదిగో ఎజ్రా ఒక అధికారిగా ఉన్నాడు, జెరుబ్బాబెలు ఒక అధికారిగా ఉన్నాడు, అలాగే నెహెమ్యా గిన్నె అందించు ఉద్యోగములో అతడు ఉన్నాడు. ఇలాగ మనం పరిశీలన చేస్తుంటే ఎంతోమంది యూదులైన వారు, దేవుని బిడలైన వారు, దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఎందరో అన్యుల రాజ్యములో, అన్యుల రాజుల ఎదుట ఉద్యోగాలు చేసిన వారుగా కనబడతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే ఇప్పుడు మొర్దెకై కూడా ఆ పారసీక రాజైన అహష్వేరోషు యొక్క కాలంలో అతడు ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఎక్కడుంటాడు ఈయనంటే అక్కడ రాజు గుమ్మమున వద్ద ఉంటాడు. ఏంటి రాజు గుమ్మము యొద్ద అంటే, రాజు గుమ్మమును యొద్ద న్యాయస్థానం ఉంది. అక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజు గుమ్మమున వద్ద న్యాయస్థానం ఉంది. ఆ న్యాయ వ్యవస్థలో మొర్దెకై ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగస్తుడిగా, ఒక అధికారిగా అతడు ఉన్నాడు అని చెప్పి చరిత్రలో మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అతడు న్యాయ వ్యవస్థలో ఒక ఉద్యోగిగా ఉన్నాడు. అయితే ఇలాగూ అన్యుల రాజ్యములో ఉన్నప్పటికీ, అన్యుల రాజు యొక్క ఉద్యోగములో ఉన్నప్పటికీ ఇతడు మాత్రం ఏం చేయట్లేదంట, వంగకయు నమస్కారం చేయకుండా ఉన్నాడంట. కారణం ఏంటి అని అంటే, అతడు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు. అతను దేవుని బిడ్డ, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు అతడు పని చేయాలి. అతడు వ్యవస్థ అదే అన్యుల వ్యవస్థ అయినా, రాజ్యం అన్యుల రాజ్యమైనా, అధికారి అన్యుల అధికారి అయినా, కానీ అతడు మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక అలాగూ ధైర్యముగా అతడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. అందుకొరకే అతడు అంత అధికారంలో ఉన్నాడు కనుక ఎస్తేరుతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అదేనా సంగతులు ఎస్తేరుకి తెలియచేయటం. ఎస్తేరు రాజకోటలో ఉంటే, రాజుకి భార్యగా రాణిగా ఉంటే ఆమెకు వర్తమానం అందించటం కానీ, ఆమె చెప్పి ఈయన చేయటం కానీ, ఈయన చెప్పి ఆమె చేయటం కానీ అలాగూ కుదురుతుంది. ఒకవేళ ఆ ఉద్యోగంలో లేకపోతే, ఆ అధికారంలో లేకపోతే ఇది అవకాశం ఉండేది కాదు. గేట్లో కూడా ఆయన్ని రానిచ్చేవారు కాదు అండి. ఉన్నతమైన అధికారములో ఇతడు ఉన్నాడు కనుక అందుకొరకే ఇవన్నీ కూడా వీలు పడ్డాయి. దేవుని స్తోత్రం. అయితే అతడు అంత ఉద్యోగంలో ఉండి కూడా, అంత ఉన్నతమైన అధికారంలో ఉండి కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, దేవుని చిత్తానికే లోబడుతున్నాడు. దేవుని చిత్తానుసారముగానే అతడు తనకు కుమార్తెగా స్వీకరించిన ఎస్తేరుని రాణిగా ఉంచటానికి అతడు సిద్ధపరిచి పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఈ అధికారములో ఉంటూనే యూదుల క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. ఈ అధికారములో ఉంటూనే యూదుల విడుదల కొరకు ఉపవాసం ఉన్నాడు. ఈ అధికారంలో, ఈ ఉద్యోగములో ఉంటూనే యూదులను కాపాడాడు, రక్షించిన వాడుగా ఉన్నాడు మొర్దెకై. స్తోత్రం చెప్పండి,
హల్లెలూయా. ఇప్పుడు అన్యుల రాజ్యములో ఉన్నారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యుల రాజ్యములో ఉన్న దేవుని చిత్తాన్ని ఎలాగో మొర్దెకై నెరవేర్చాడో అలాగే మన దేశంలో, మన భారతదేశంలో ఇది అన్యుల రాజ్యమైనా, అన్యుల పరిపాలన ఉన్న ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక మొర్దెకైలాగా ఒక క్రైస్తవుడు నిలబడగలిగితే, ఒక దేవుని బిడ్డ నిలబడగలిగితే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక గొప్ప విషయం ఏంటంటే అతడు యూదుడే కానీ ఎప్పుడు కూడా దాన్ని వెల్లడి చేయలే. అలాగే ఎస్తేరుతో కూడా చెప్పాడు, నీ వంశమును గూర్చి కానీ నీ జాతిని గూర్చి కానీ నువ్వేమాత్రం కూడా చెప్పొద్దు అని అన్నాడు. స్తోత్రం చెప్పాలి. వివేకం. యూదుడైనప్పటికీ అతడు ఒక వివేకం కలిగినటువంటి అధికారిగా అతడు ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఒకవేళ తొందరపాటు నిర్ణయంతో ఏదో చెప్పేస్తే లేక వెల్లడైపోతే ఏంటి పరిస్థితి? ఎస్తేరు రాణి అయ్యేదా? మొర్దెకై ఉద్యోగంలో ఉండేవాడా? చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జరుగుతుంది అదేగా. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా? అందుకే ప్రభు చెప్పాడు, పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులుగా ఉండండి అని చెప్పాడు. అర్థమైందా? అబద్ధ ప్రవక్తల విషయంలో, అబద్ధ బోధకుల విషయంలో, అబద్ధపు అపోస్తుల విషయంలో, అబద్ధపు క్రీస్తుల విషయంలో మీరు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఉండాలి, వివేకం ఉండాలి. అవివేకంగా ఏది చేయకూడదు, అవివేకముగా ఏది మాట్లాడకూడదు, అవివేకముగా ఏది వెల్లడపరచకూడదు. స్తోత్రం చెప్పండి. అలాగ వెల్లడి చేశారనుకోండి ట్రోల్స్ ఎక్కువైపోతాయి. ఏసు రక్తమే ఇప్పుడు జరుగుతుందంత అదేగా. ఏమండి, ఎక్కడ పట్టుకోవాలా, ఏ విషయంలో పట్టుకోవాలా, ఏదైనా చిన్నది దొరికితే చాలు ఏమైపోతుంది, ఇంకా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, చెప్పండి, అంత లైవ్లో, ఆన్లైన్లో అంతా ట్రోల్స్. దేవుడి స్తోత్రం, అదైనా మొన్న జమీమా దేవుడిచ్చిన విజయాన్ని గురించి ఆమె ఒక సాక్ష్యం ఇచ్చింది. ఏమండి, సాక్ష్యం ఇవ్వగానే ఆమె గురించి ట్రోల్, చాలా జ్ఞానంగా దేవుని గురించి చెప్పేసిందని చెప్పారు. ఏసు రక్తమే, స్తోత్రం. ఏమండి, ఇలాగూ ఎందరో దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారు. అయితే మరి నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే మొర్దెకై ఎలాగైతే జ్ఞానంగా తన ప్రజలను రక్షించుకున్నాడు, యూదులను రక్షించుకోవటానికి, ఎస్తేరుని రాణిగా చేయటానికి ఎంత జ్ఞానంగా ప్రవర్తించాడు ఒక్కసారి యోచన చేయండి. స్తోత్రం. నమస్కారానికి నమస్కారం చేయలే అండి, నమస్కారం చేయవలసిన అవసరం ఉన్నా నమస్కారం చేయలేదు. వంగకయో నమస్కారం చేయకుండానే అతడు ఉన్నాడు, తన స్థితిని కాపాడుకున్నాడు, తన ఆత్మీయతను కాపాడుకున్నాడు. కానీ ఏమాత్రం కూడా దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారం చేయకూడదు అనేటువంటి వాక్యాన్ని ఫాలో అయ్యాడు. అంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు ఆయన. బబులోను చెరలో ఉన్న, పారసిక రాజ్యములో ఉన్న, అన్యుల ఉద్యోగములో ఉన్న అతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి సాతాను కూడా అదేగా చెప్పాడు, నువ్వు నాకు నమస్కారం చేయి, లోకమంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అండి, నీకు ఈ లోకమంతా ఇస్తాను, లోకాన్ని చూపించాడు. ఇక ఆ లోకం ఎంతో అందంగా ఉంది, ఎంతో సౌందర్యంగా ఉంది. అదంతా చూసేసరికి నాకు నమస్కారం చేస్తాడు అనుకొని నువ్వు నాకు నమస్కారం చేయి, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప మరి ఎవరికి నువ్వు మొక్కకూడదని ఉందిగా వాక్యంలో. ఆయన వాక్యం చెప్పి బుద్ధి చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మొర్దెకై కూడా వంగకయు నమస్కారము చెయ్యకుండా అలాగూ ధైర్యంగా ఉన్నాడు. ఇతడు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు, వివేకం కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అయితే ఇంత జ్ఞానంగా దేవునిని ప్రేమించి ఈ దేశంలో, ఈ అన్యుల దేశంలో
ఏమండి, నిన్ను అన్యుల్లో నుండి వేరుపరిచి, లోకం నుండి వేరుపరిచి, నిన్ను తన సొంత కుమారుడిగా, సొంత కుమార్తెగా నిన్ను అంగీకరించి నిన్ను చేర్చుకొని ప్రభువు నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో నిన్ను ఉంచాడుగా, ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచాడుగా. నువ్వు ఉన్న ఉద్యోగంలో నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉన్న ఉద్యోగంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఉన్న ఉద్యోగంలో నువ్వేమి దేవుని కొరకు చేయగలుగుతున్నావు? స్తోత్రం, హల్లెలూయా అండి. ఏం చేస్తున్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నాం అనే విషయాన్ని గురించి ఒక్కసారి మనం కూడా యోచన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనము పరిశీలన చేసినట్లయితే భారతదేశాన్ని శాసించగలిగిన, లేక భారతదేశంలో నిర్ణయము తీసుకోగలిగినటువంటి గొప్ప అధికార స్థాయిని గూర్చి, లేక ఉద్యోగాల గూర్చి మనం పరిశీలన చేస్తే ఎన్ని ఉద్యోగాలను, ఎన్ని అధికారాలు ఉన్నాయో అర్థమైనా? మన దేశపు ప్రధాన పౌరుడు ఎవరో వినబడల నాకు? రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అంతే అమలవుతుంది. అది అంతే. ఎంత ఉన్నతమైన అధికారం అది, ఎంత ఉన్నతమైన అధికారం. ఆ స్థాయిలో దేవుని బిడ్డలు చేయలేదా? రాష్ట్రపతిగా దేవుని బిడ్డలు ఉండలేదా? దేవుని ఎరిగిన వారు లేరా? ఆ స్థాయిలో ఎవరు చేయలేదా ఇంతవరకు? ఏ రాష్ట్రపతి లేరా? ఎవరున్నారేమో రాసుకొని నా దగ్గరికి రేపు. స్తోత్రం. ప్రధానమంత్రి ఏమండి, ముఖ్యమంత్రి, స్తోత్రం ఏమండి, దేశాన్ని, రాష్ట్రాన్ని శాసించగలిగిన అధికారాలు కలిగినటువంటి వారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్, ఈ మూడు దేశాన్ని శాసిస్తాయి. ఏంటవి? ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియల్ దేశాన్ని శాసిస్తాయి. నీ సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మా కార్యములన్నీ సఫలము చేస్తావు, మా కార్యములన్నీ సఫలము చేస్తావు. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసినా, నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా? నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసినా, నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా? నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? రాజులు సైతం అన్నవారుగా, అధికారులు సైతం అల్పులే గదా. రాజులు సైతం చిన్నవారుగా, అధికారులు సైతం అల్పులే గదా. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. నీ సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా,
సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా మాట ఇచ్చిన వాడవు నమ్మదగిన వాడవు